భారతీయ జనతా పార్టీ తరఫున అమిత్ షా చంద్రబాబుని ఏం అడిగారో తెలియదు. చంద్రబాబు నాయుడు అమిత్ షాకి ఏం చెప్పారో తెలియదు. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు ఏం చెప్పారో తెలియదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఏం అడిగారో తెలియదు. కానీ పొత్తులైతే ఖాయం అన్నటువంటిది మాత్రం ప్రజలందరినీ కన్విన్స్ చేస్తున్నటువంటిది. అయితే ప్రస్తుతం ఎవరి దోవన వాళ్ళ ప్రచారాలు. ఇందులో ఒక ప్రచారం అంటే ప్రస్తుతం ఎందుకని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి వచ్చాక సైలెంట్ అయిపోయారు అన్నటువంటి దానికి సంబంధించి ఒక విచిత్రమైనటువంటి ప్రస్తుత చర్చ నడుస్తుంది. ఇది నిజమని నేను ధృవీకరించను. బట్ ఇట్లాంటి ఆప్షన్స్ కూడా ఒక చర్చ జరుగుతుందని చెప్పడం కోసం మాత్రమే పొత్తు ఖాయం కావాలంటే బీజేపీ ఒక ఫార్ములా ప్రతిపాదించిందట. ప్రతి పార్లమెంట్ పరిధిలో టీడీపీకి 4, బీజేపీకి 2, జనసేనకు 1 అసెంబ్లీ స్థానం కేటాయించాలి. నేను అట్లా అనుకోను. మేబీ రివర్స్లో ఉండొచ్చు. టీడీపీకి 4, బీజేపీకి 1, జనసేనకు 2 అయ్యి ఉండొచ్చు. దీని ద్వారా మొత్తం 25 ఎంపీ స్థానాలు, మిత్రపక్షాలకు 3 స్థానాలు చొప్పున మొత్తం 75 సీట్లు ఇవ్వాలి. 12 నుంచి 13 ఎంపీ సీట్లను పంచుకోవాలి. ఇదే సమయంలో బీజేపీ ఖచ్చితంగా తమకు కావాలని కోరుతున్న సీట్లను జాబితాను ప్రతిపాదించింది. ఉదాహరణకు విజయవాడ ఎంపీ స్థానం పరిధిలో మైలవరం, విజయవాడ సెంట్రల్ కోరుతోంది. మచిలీపట్నం పరిధిలో పెనమలూరు, గన్నవరం డిమాండ్ చేస్తుంది. ఏలూరు పరిధిలో కైకలూరు, ఏలూరు అసెంబ్లీ ఇవ్వాలని కోరుతుంది. పొత్తు లేకపోతే ఎలక్షన్ చేయడమే చంద్రబాబు కష్టంగా మారుతుందన్న భయం పార్టీలో కనిపిస్తుంది. పొత్తు ఖాయమైతే కనీసం 60 స్థానాలు త్యాగం చేయడానికి సిద్ధంగా కావాల్సి ఉంటుందంటూ ఇవన్నీ రాసుకొచ్చారు. కానీ మెయిన్ పాయింట్ అయితే ఒక ఆస్పెక్ట్ కరెక్ట్ అవుతుంది. అది 4-3-2 లేకపోతే 4-2-1 అన్నటువంటిది. కానీ దానికైతే చంద్రబాబు గారు ఒప్పుకోకపోవచ్చు. ఇంకోటి బీజేపీ కూడా అట్లా అడుగుతుంది అన్నది కూడా డౌట్. ఎందుకంటే రాయలసీమ లాంటి చోట్ల అలాగే అభ్యర్థులు లేరు. జనసేనకు కూడా రాయలసీమ లాంటి చోట్ల అభ్యర్థులు లేరు. వీళ్ళందరికీ కూడా కావాల్సింది కోస్తా జిల్లాలు, ఉత్తరాంధ్ర వరకే. కాబట్టి ఇందులో ఫేకే ఎక్కువగా ఉంది. బట్ చర్చ నడుస్తుంది.